హలో అందరికీ వెల్కమ్ టు సుకృతి ఫ్యాషన్స్. ఇదైతే నిన్నటి వీడియో అండి. నిన్న రష్ అయితే మామూలుగా లేదు అసలు. చాలామంది కస్టమర్స్ ఒకేసారి వచ్చారనమాట. సో మేము అన్నిసార్లు క్యాప్చర్ చేయలేదు కానీ ఒక్క మూమెంట్లో అయితే క్యాప్చర్ చేసాము. సో అందరం చూపించే వాళ్ళమే కాబట్టి ఎవరికి వీడియో తీసేంత టైం లేదు. అండ్ స్టాక్ కూడా చాలా ఉంది కాబట్టి అవన్నీ ఫోల్డ్ చేసుకోవాలి. చాలా టైం అయితే పట్టేస్తుంది. మా అందరి ఎనర్జీస్ అయితే ఆల్మోస్ట్ డౌన్ అయిపోయాయి. కనీసం కూర్చోడానికి కూడా అసలు గ్యాప్ లేదు. మధ్యలో చిన్న కాఫీ బ్రేక్ అనమాట. కొంచెం ఎనర్జీ కావాలి కాబట్టి అందరూ ఒక డ్రాప్ తాగేసిన తర్వాత మళ్ళీ మడతలు వేయడం స్టార్ట్ చేసాం అనమాట. ఎప్పటికప్పుడు అందరం చూపిస్తూ పక్కన మడతలు వేస్తూ ఉన్న స్టాక్ చాలానే దిగుతూ ఉంటుంది. మోస్ట్లీ కస్టమర్స్ అందరికీ డ్రెస్ ఇచ్చే పంపించామండి. ఇంకా ఇద్దరు ముగ్గురు అయితే వాళ్ళు నచ్చిన మోడల్ లేదని చెప్పి వెళ్ళిపోయారు అంతే. వాళ్ళు చెప్పిన మోడల్ మన దగ్గర అవైలబుల్గా లేదనమాట ప్రజెంట్. అలాగే వీడియోస్ చూసి మ్యాక్సిమం మెంబర్స్ ఆ వీడియోస్లో డ్రెస్సెస్ కావాలన్న వాళ్ళందరికీ డైరెక్ట్గా చూపించాము మోడల్స్. అవి చూస్ చేసుకున్నారు. చాలామంది మనది చిన్న షాప్ కాబట్టి ప్లేస్ లేక మళ్ళీ వస్తామని చెప్పి మళ్ళీ బయటికి వెళ్ళి వాళ్ళ పనులు చూసుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. బయట బోల్డ్ అని ఆఫర్స్ నడుస్తున్న కస్టమర్స్ మాత్రం మన షాప్నే వెతుక్కుంటూ వచ్చి కొనడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. యూనిక్ కలెక్షన్ కోసం అలాగే క్వాలిటీ కోసం చూసే వాళ్ళందరూ కూడా ఎంత టైం అయినా వెయిట్ చేసి మరీ తీసుకున్నారు. ఇక్కడ చూపించడానికి నలుగురు ఉన్నా సరే ర్యాకుల్లో అన్నీ లాగేశారు కొంతమంది అయితే. అప్పుడైతే కోపం వచ్చింది. ఎందుకంటే అవైతే వాళ్ళ సైజులే కాదు, వాళ్ళు అడిగిన మోడల్ కూడా కాదు. సో మాకు చెప్తే మేము ఇస్తాము. సో కస్టమర్స్ అది కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇక టైం అయితే 11:17 అవుతుంది. ఇప్పుడు కూడా ఒక కస్టమర్ వచ్చారనమాట. మేము మడతలు వేసుకుంటున్నాం అని చెప్పి రేపు వస్తానులేమో మిమ్మల్ని ఇంక ఇబ్బంది పెట్టను అన్నారు. కొంతమందికి అయితే సారీ చెప్పాలండి. ఎందుకంటే ప్లేస్ అడ్జస్ట్మెంట్ చేయలేక మేము చూపించలేకపోయాము. వాళ్ళు కూడా వెయిట్ చేయలేక వెళ్ళిపోయారు అనమాట. ఫైనల్గా షాప్ క్లోజ్ చేసి భోగి ముగ్గులు పెట్టినప్పుడు ఇంటికి వచ్చామన్నమాట. వీడియోస్లో చూసి మన షాప్కి వచ్చి కొన్న వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి.